వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. తెలంగాణ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలను లాటరీ పద్ధతిలో తీసేందుకు నిర్ణయించింది. శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించనున్నారు. ఇక గతంలో ఒక్కో దరఖాస్తుకు 2 లక్షలుండగా ఇప్పుడు దానిని 3 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించిన విధి విధానాలను ప్రకటిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2 ఏళ్ల కాలానికి అంటే 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు అనుమతులతో ఎక్సైజ్ శాఖ కొత్త లైసెన్సులు జారీ చేయనుంది. కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుము 3 లక్షలుగా నిర్ధారించారు. ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు, ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లింపులు చేయని వారు దుకాణాలు పొందేందుకు అనర్హులవుతారు. ఇక దుకాణాల కేటాయింపులో గౌడ్ సామాజిక వర్గానికి 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ దరఖాస్తుదారులకు కుల ధృవీకరణ తప్పనిసరి చేశారు. దీంతో పూర్తి విధి విధానాలతో ఈసారి ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా టెండర్లు, షాపుల కేటాయింపు పూర్తి చేసేందుకు ఎక్సైజ్ శాఖ తుది కసరత్తు చేస్తోంది. అయితే కల్లు గీత కార్మికులు, ఎస్సీలు, ఎస్టీలకు ప్రత్యేకంగా షాపులు కేటాయించడంతో ఎలాంటి స్పందన వస్తుంది అనేది కీలకంగా మారుతోంది. ఎక్సైజ్ విధానంలో మార్పులు చేస్తూ రెవెన్యూ పెంపు కోసం ప్రయత్నాలు చేస్తున్న అధికారులు ఈసారి టెండర్లపైన భారీ అంచనాలతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్ జారీకి ప్రత్యేకమైన విధానాన్ని అమలు చేస్తోంది. ఈసారి కూడా 6 స్లాబుల ప్రకారం లైసెన్సులు జారీ కానున్నాయి. ఈ స్లాబుల ప్రకారం పట్టణాలు, గ్రామాలు, జనాభా, వ్యాపార అవకాశాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని లైసెన్స్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇక తెలంగాణలో మద్యం షాపుల లైసెన్స్లకు ఎప్పుడూ డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. వ్యాపారులు మాత్రమే కాకుండా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వ్యక్తులు కూడా ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా రిజర్వేషన్ వర్గాలకు చెందిన వారు ఈసారి భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. గతంలో లాగానే ఈసారి కూడా లాటరీ విధానం ఉండటంతో అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి. ఇక ప్రభుత్వం కూడా లైసెన్స్ కేటాయింపులో ఎలాంటి అక్రమాలు జరగకుండా డ్రా విధానాన్ని కఠినంగా అమలు చేయనుంది. ఇక మరోవైపు మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వం ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయల ఆదాయం పొందుతోంది. కొత్త లైసెన్స్లతో పాటు టెండర్ ఫీజులు, రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా రాష్ట్ర ఖజానాకు భారీగా చేరుతాయి. ఈసారి కూడా లైసెన్స్ కేటాయింపుతో ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.